హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముంబైలో ఉన్న తాజ్ హోటల్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హోటల్స్లో ఒకటి. గేట్వే ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఉన్న తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ను అందరూ తాజ్ హోటల్ అనే పిలుస్తారు. సహజంగా గేట్వే ఆఫ్ ఇండియాను చూడడానికి వచ్చిన వారంతా ఈ తాజ్ హోటల్ ఎదురుగా నిల్చొని కూడా ఫోటోలు దిగుతుంటారు. ముఖ్యంగా 2008లో భయంకరమైన టెర్రరిస్ట్ దాడులను తట్టుకొని మరి ఈ హోటల్ తిరిగి సగర్వంగా నిలిచింది. ఇప్పుడు కూడా ముంబైని సందర్శించడానికి వచ్చే వారికి ఆతిథ్యం అందిస్తుంది. అలాంటి గొప్ప తాజ్ హోటల్ నిర్మాణం వెనుక ఒక ఘోర అవమాన భారం ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటుగా ఈ హోటల్లో ఒక నైట్ స్టే చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, అక్కడ తినడానికి దొరికే ఐటమ్స్ ఏంటి, వాటి కాస్ట్ ఏంటి, అక్కడ పనిచేసే వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, తాజ్మహల్ ఫస్ట్ టైం నిర్మించినప్పుడు దాని కాస్ట్ ఎంత ఉండేది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తాజ్ హోటల్ను 1903లో జంషెద్ది టాటా ముంబైలోని కొలాబా అనే ప్రాంతంలో అరేబియా సముద్రం తీరానికి ఎదురుగా అత్యంత అందంగా, గొప్పగా, మీనింగ్ఫుల్గా తీర్చిదిద్దారు. మీనింగ్ఫుల్ అని ఎందుకు అన్నామంటే దానికి చెప్పుకునేంత హిస్టరీ ఉంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన భారతీయులు ఎన్నో విధాలుగా జాతి వివక్ష ఎదుర్కొన్నారనే విషయాలు తెలిసిందే. నిజానికి ఈ వివక్ష కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు. అది బ్రిటన్తో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దీర్ఘకాలం కొనసాగింది. అప్పట్లో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లి ఘోర అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకసారి దక్షిణాఫ్రికాలో గాంధీజీని రైలు నుండి గెంటేసి అవమానించినట్లే ఈ తాజ్ హోటల్ నిర్మించిన జంషెద్ది టాటాని కూడా బ్రిటన్లో తీవ్రంగా అవమానించారు. టాటాజీ బ్రిటన్ పర్యటనలో ఉన్నప్పుడు వాట్సన్స్ అనే పెద్ద హోటల్కు వెళ్ళగా భారతీయులకు ప్రవేశం లేదని నిరాకరించారు. అది కేవలం ఆంగ్లేయులకు మాత్రమేనని ఘోరంగా అవమానించారు. ఇంకా చెప్పాలంటే కుక్కలకు భారతీయులకు అనుమతి లేదు అనే బోర్డులు కూడా పెట్టే రోజులవి. అలా తనకు జరిగిన అవమానానికి జంషెద్ది స్వీట్ రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారు. అది వ్యక్తిగతంగా తానొక్కడికే జరిగిన అవమానంగా భావించకుండా భారతీయులందరికీ జరిగిన అవమానంగా భావించారు. దీంతో భారత్లో ఎలాగైనా అతి గొప్ప హోటల్ నిర్మించాలని అనుకున్నారు. తాను నిర్మించే హోటల్లో ఎలాంటి వివక్షకు తావలేకుండా చూడాలనుకున్నారు. దీంతో ఆ హోటల్కు ఎవరైనా రావచ్చని అనుమతించారు. అంత గొప్ప సంకల్పంతో టాటాజీ ఈ తాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారు. అలా ముంబైలోని కొలాబాలోని అపోలో బందర్ ప్రాంతంలో 1903లో ఈ ఐకానిక్ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ నిర్మితమైంది. అప్పటి నుండి అది 119 సంవత్సరాలుగా అక్కడికి వచ్చే పర్యాటకులకు విశేష సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాగే ఇది 2008 నాటి ముంబై ఉగ్రదాడులను ఎదుర్కొని ఆ భీకర దుర్ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. దీంతో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన తాజ్ హోటల్ ఒక్కసారైనా సందర్శించి రావాల్సిందే. తాజ్మహల్ హోటల్ని బ్రిటిష్ వ్యక్తి W.A. చాంబర్స్ డిజైన్ చేశాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి తాజ్ హోటల్ని రావు సాహెబ్ సీతారాం కాందేరావు వైద్య అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. ఆయనతో పాటు D.N. మిర్జా కూడా తాజ్ హోటల్ డిజైనింగ్ లో హెల్ప్ చేశారు. మరి తాజ్ హోటల్ డిజైనింగ్ లో W.A. చాంబర్స్ అనే పేరు ఎందుకు వాడుతున్నారు? ఈ హోటల్ నిర్మాణం పూర్తయ్యే సమయానికి సీతారాం చనిపోయారు. అదే టైంలో ఈ హోటల్ని నిర్మిస్తున్న టాటాకి కూడా హోటల్ డిజైన్ లో చిన్న మార్పులు చేయాలి అనిపించింది. దానిపైన చిన్న గోపురం లాంటిది నిర్మించాలి అని అనుకొని ఈ డిజైన్ వర్క్ ని చాంబర్స్ కి ఇచ్చారు. అందుకనే తాజ్ హోటల్ ని W.A. చాంబర్స్ డిజైన్ చేశాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ బిల్డింగ్ పనులు కొనసాగాయి. చివరికి 1903 తాజ్ హోటల్ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుండి జనాల కోసం తాజ్ హోటల్ సర్వీసులోకి వచ్చింది. తాజ్ హోటల్లో 6 ఫ్లోర్లు ఉంటాయి. వాటిలో 600 గదులు ఉన్నాయి. వీటితో పాటు 44 సూట్స్ కూడా ఉన్నాయి. ఈ హోటల్లో ఉన్న అన్ని గదుల్లో కూడా రాయల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ హోటల్కి వెళ్తే మిమ్మల్ని ఒక కింగ్ లాగా ట్రీట్ చేస్తారు. ఈ హోటల్ దాదాపు 240 అడుగుల ఎత్తులో ఉంటుంది. ముంబైకి వచ్చే షిప్పులకి దాదాపు 50 సంవత్సరాల పాటు తాజ్ హోటల్ ఒక ల్యాండ్ మార్క్ గా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ నేవీ కూడా తాజ్ హోటల్ మీద ఉన్న గోపురాన్ని తమ పాయింట్ గా పెట్టుకొని షిప్ నడిపే వాళ్ళు ఎంత ఎత్తు ఉండే ఈ గోపురం దూరం నుండే కనిపిస్తూ ఉండేది. దానిని చూసిన వెంటనే సముద్రంలో ప్రయాణించే ట్రావెలర్లకి తాము ముంబై తీరానికి వచ్చాము అనే విషయం తెలిసిపోతుంది. ఈ హోటల్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇండియాలోనే ఎక్కడ దొరికిన ఫెసిలిటీస్ ఇక్కడ దొరికేవి. అమెరికా నుండి స్పెషల్గా దిగుమతి చేసుకున్న ఫ్యాన్స్ ఈ హోటల్లోనే ఉన్నాయి.
నిజం చెప్పాలంటే అప్పట్లో భారతదేశంలోనే హోటల్లో ఫ్యాన్స్ ఉండడం ఇదే తొలిసారి. ఇక హోటల్కి వచ్చిన గెస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జర్మనీ నుండి లిఫ్ట్లను దిగుమతి చేసుకుని ఈ హోటల్లో ఇన్స్టాల్ చేశారు. ఇక వచ్చిన గెస్టులకు రాయల్ ఫీలింగ్ కలిగేటట్లు టర్కీ నుండి తీసుకువచ్చిన బాతు టబ్బలను కూడా అరేంజ్ చేశారు. బాత్రూమ్ డిజైన్ కూడా టర్కీ ఆర్కిటెక్చర్ లోనే ఉంటుంది. వచ్చిన గెస్టులకు రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టేందుకు ఫ్రాన్స్, ఇటలీకి చెందిన మాస్టర్ చెఫ్లను కూడా ఇండియాకి ఆహ్వానించారు. అప్పట్లో ఆహార పదార్థాలను కూడా ఆ దేశం నుండి దిగుమతి చేసుకునేవారు. అప్పట్లోనే తాజ్ హోటల్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉండేది. ముంబై నగరంలోనే ఫస్ట్ టైం లైసెన్స్ ఉన్న బార్ కూడా తాజ్ హోటలే సొంతం చేసుకుంది. 24 గంటల పాటు ఓపెన్ గా ఉండే రెస్టారెంట్ గా కూడా తాజ్ హోటల్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. 1903లో డిసెంబర్ 16న ఫస్ట్ టైం ఈ హోటల్ ని అందరి కోసం తెరిచారు. మొదటిసారి ఈ హోటల్ కి 17 మంది జనాలు వచ్చారు. అప్పట్లో ఒక నైట్ స్టే కేవలం 10 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. అటాచ్ బాత్రూమ్ తో పాటు ఫ్యాన్స్ ఉన్న రూమ్ ఉంటే కేవలం 3 రూపాయలు. ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కావాలి అంటే రూపాయి ఎక్స్ట్రా పే చేయాలి. హోటల్ స్టేతో పాటు ఫుడ్ కూడా కావాలి అంటే రోజుకి 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓయబ్బో, అప్పట్లో కేవలం 10-20 రూపాయలతోనే తాజ్ హోటల్లో ఉండే ఛాన్స్ ఉండేదా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ అప్పట్లో 10 రూపాయలు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ. అప్పట్లో దొరికే బంగారం రేటుతో కవర్ చేసి చూస్తే 10 రూపాయలకు 10 గ్రాముల బంగారం వచ్చేది. అంటే ఇప్పుడు 10 గ్రాముల బంగారం 80,000 కాబట్టి అప్పట్లో 10 రూపాయలు అంటే ఇప్పుడు 80,000తో సమానం. తాజ్ హోటల్ ని ఒక హోటల్ లాగే నిర్మించారు. ఇప్పటికీ కూడా దీనిని ఒక హోటల్ లాగే వాడుతూ ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో ఈ హోటల్ ని ఒక హాస్పిటల్ లాగా కూడా మార్చారు అనే విషయం మీకు తెలుసా? వరల్డ్ వార్ 1 టైంలో హాస్పిటల్స్ అవసరం చాలా ఎక్కువ పడింది. కానీ మన దేశంలో హాస్పిటల్స్ చాలా తక్కువ. అందుకనే యుద్ధంలో గాయపడిన వారిని ట్రీట్ చేయడానికి తాజ్ హోటల్ ని ఒక హాస్పిటల్ లాగా మార్చేశారు. హోటల్లో ఉన్న 600 గదులను హాస్పిటల్ రూమ్స్ లాగా మార్చారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక తాజ్ హోటల్ ని తిరిగి హోటల్ లాగా మార్చారు. ఇండియాలో ఉన్న లగ్జరీ హోటల్స్ లో తాజ్ హోటల్ కూడా ఒకటి. ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా తాజ్ హోటల్లో ఒక్కరోజు ఉండడం చాలా గొప్ప విషయం అని జనాలు అనుకుంటూ ఉండేవారు. అప్పట్లో ఎంతో మంది రాజులు, మహారాజులు ఈ హోటల్లోనే ఉండడానికి ఇష్టపడేవారు. తాజ్ హోటల్లో లగ్జరీ పార్టీలు కూడా చేసుకుంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళతో మీటింగ్ కోసం కూడా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఈ హోటల్కి వచ్చారు. ఇక ఫ్రీడమ్ ఫైటర్ సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు తాజ్ హోటల్ని తమ ఇంటిగానే మార్చుకున్నారు. 1920 నుండి 1930 మధ్యలో సరోజినీ నాయుడు తాజ్ హోటల్లో పర్మనెంట్ సూట్ బుక్ చేసుకుని ఉన్నారు. ఆమె ఒక రచయిత్రి కూడా కావడంతో హోటల్కి వచ్చి కవితలు, కథలు రాసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా తన భర్తతో గొడవ పడినప్పుడు కూడా ఆవిడ ఇదే హోటల్కి వచ్చేవారు. అప్పట్లో తాజ్ హోటల్లో రెంట్ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడు తాజ్ హోటల్లో ఒక నైట్ స్టే చేయాలంటే మీరు 30,000 ఖర్చు చేయాల్సిందే. ఒకవేళ మీకు సీవ్యూతో రూమ్ కావాలి అనుకుంటే 35,000 రూపాయలు చెల్లించాల్సిందే. ఒకవేళ స్టార్ హోటల్లో మీరు సిగ్నేచర్ సూట్ లో ఉండాలి అనుకుంటే ఒక్కొక్క సూట్ కాస్ట్ 1,00,000 రూపాయల నుండి 5 లక్షల వరకు ఉంటుంది. దీంతో పాటుగా కాంప్లిమెంటరీ డ్రింక్స్, బ్రేక్ఫాస్ట్ కూడా మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు తాజ్ హోటల్లో స్టే చేయడానికి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. ఒకవేళ అక్కడే తినాలి అనుకుంటే దానికి మళ్ళీ సపరేట్ గా మనీ పే చేయాల్సి ఉంటుంది. తాజ్ హోటల్లో 9 వరల్డ్ క్లాస్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా హై క్లాస్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ తినాలి అంటే ఒక మనిషికి 4,000 నుండి 5,000 దాకా ఖర్చు అవుతుంది. ఇది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక నెల ఖర్చుతో సమానం. తాజ్ హోటల్లో ఒక టీ తాగాలి అన్నా సరే జోబికి చిల్లు పడాల్సిందే. ఒక టీ కాస్ట్ 1000 నుండి 2,000 దాకా ఉంటుంది. ఇక తాజ్ హోటల్లో పనిచేసే వాళ్లకు శాలరీ ఎంత ఉంటుందో చెప్పుకుందాం. తాజ్ హోటల్లో 1,600కు పైగా స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ 1,00,000 రూపాయలు. కొంతమందికి 9 లక్షల వరకు శాలరీ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.